మనతో పాటు ఇక్కడ ఈ కోర్స్‌కి తీసుకోవడం కోసం, అడ్మిషన్ కోసం వచ్చిన ఒక స్టూడెంట్ ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? రమాదేవి. రామాదేవి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను లోకలే అండి, నియర్ బైనే ఉంటాను. లోకల్. అండ్ అలాగే ఈ కోర్స్ మీద మీ ఇంట్రెస్ట్ చూపించడానికి ఏంటి కారణం? అంటే బయట ఇప్పుడున్న సొసైటీకి చాలా వరకు ఎలా అయిపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నిటికీ పర్మిట్ లేదు, అలా అని చెప్పేసి స్కిల్ అని చెప్పేసి కెరియర్ గ్యాప్ అని చెప్పేసి చాలా వాటిల్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి, లేకుంటే ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల కూడా అన్నిటికీ వెళ్ళలేకపోతున్నాం. సో ఒక కోర్స్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఇది ఎప్పటికీ మనతోటే ఉండిపోతుంది. సో ఇది ఒక ట్రయల్ ఇస్తే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పటికీ ఏది వెళ్ళినా కానీ స్కిల్ అన్నది మన నుంచి వెళ్ళదు. సో ఇది ఒకసారి స్టెప్ వేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అప్రోచ్ అయిన ఫస్ట్ డే నుంచి కూడా ఇన్స్టిట్యూషన్ అన్న వాళ్ళు నాకు ఎప్పుడు కంప్లీట్లీ నాతో టచ్లోనే ఉన్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. ఏమన్నా క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా అన్నిటికీ సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సార్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలుకి ఫీల్డ్లో ఏమేమి ఉంది, ఏం నడుస్తుంది, ఫ్యూచర్లో ఏమేమి చేయొచ్చు, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మన ఓన్ తెలివితేటలతోటి ఎలా ఆపర్చునిటీస్ తెచ్చుకోవచ్చు, గ్రాప్ చేసుకోవచ్చు, అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ అలాగే మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో మ్యారేజ్ తర్వాత పాజ్ వచ్చిందని చెప్పి నేను మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇద్దామని చెప్పి దీంట్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎంబీఏ కంప్లీట్ చేశారు. జాబ్స్ కూడా చాలా ట్రై చేసే ఉంటారు మీరు. సో అది విసుగు చెంది దీనికి వచ్చారా? ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనవచ్చు. సో బయట ఉన్న సిచ్యువేషన్కి ఏదన్నా ఒకటి మన ఓన్గా మనం స్టార్ట్ చేయడం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి వచ్చాను.